హాయ్ గైస్ హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. సో ఈరోజు మనం ఈ వీక్ తీసుకున్న ట్రేడ్స్ డిస్కస్ చేద్దాం. ఈ వీక్ నేను 2 ట్రేడ్స్ తీసుకున్నా. ఓకే. ఆల్రెడీ నేను టెలిగ్రామ్‌లో పోస్ట్ చేశాను. సో విల్ డిస్కస్ అబౌట్ ద ట్రేడ్స్. ఓకే. సో ఫస్ట్ ట్రేడ్ యూఎస్‌డి క్యాడ్. ఇట్స్ ఎ లాస్. ఓకే. సో రీజన్ బిహైండ్ ద ట్రేడ్ ఇక్కడ మనకి వీక్ స్టార్ట్ అయింది. ఓకే. ఇది మండే రైట్. ఇక్కడ మనకి ఫస్ట్ చూసుకుంటే ఇక్కడ డైలీ ఫెయిర్ వాల్యూ రైట్. డైలీ ఫెయిర్ వాల్యూ గ్యాప్ సిబి అండ్ ఇక్కడ సిబి నుంచి మనకి మంచి రియాక్షన్ వచ్చింది 4 అవర్‌లో. ఇక్కడ మనకి 4 అవర్ ఎఫ్‌ఈజీ ఫార్మ్ అయింది. ఓకే. సో ఇది మండే. నేను బ్లైండ్‌గా ట్రేడ్ తీసుకున్నా. ఓకే. అంటే ఇక్కడ మండే ఆహ్, ప్రీమియం డిస్కౌంట్ ఇక్కడ మనకి ప్రైస్ వచ్చినప్పుడు నేను బ్లైండ్‌గా ఇక్కడ ట్రేడ్ తీసేసుకున్నా. యాక్చువల్లీ మండేస్ ఆర్ ద వరస్ట్ డేస్ టు ట్రేడ్ అండ్ యూఎస్‌డి క్యాడ్ ఈస్ ద వరస్ట్ ప్లే టు ట్రేడ్. సో అలా అన్నమాట. ఇదొక లాస్. ఇక్కడ మనకు ప్రైస్ అంతా బుల్లిష్ సైడే ప్రైస్ యాక్షన్ ఇచ్చింది. సో డైరెక్ట్ లాస్. సో నెక్స్ట్ నేను తీసుకున్న ట్రేడ్ యూఎస్‌డి జేపీవై. ఓకే. యూఎస్‌డి జేపీవై ఆబ్వియస్లీ లాస్ట్ టైమ్ మనం డిస్కస్ చేసుకున్నాం. దీస్ టార్గెట్స్. ఓకే. ఈ టార్గెట్స్. సో అబ్సల్యూట్ కిల్లర్ ట్రేడ్ ఫర్ దిస్ వీక్. ది బెస్ట్ ప్రైస్ యాక్షన్. ఓకే. ఇక్కడ మనకి వీక్ స్టార్ట్ అయింది. మండే రైట్. మండే, ట్యూస్‌డే, వెడ్నెస్‌డే. సో అదన్నమాట. ఇక్కడ మనకి డైలీలో చూసుకుంటే ఇక్కడ మనకి ఆర్డర్ బ్లాక్ ఉంది. రేఖ. ఓకే. దిస్ వన్. అండ్ ప్రైస్ ఇక్కడి వరకు వచ్చే వరకు అసలు మనం వెయిట్ చేయలేదు. ఎందుకంటే డీఎక్స్‌వై ఆల్రెడీ ఎస్ఎంటీ ఇచ్చింది ఇక్కడ. ఓకే. దిస్ ఈస్ కాల్డ్ ఎస్ఎంటీ రైట్. సారీ. దిస్ ఈస్ కాల్డ్ ఎస్ఎంటీ. ఓకే. సో మనం ఈ ఫేర్‌వెల్ గ్యాప్ వచ్చే వరకు వెయిట్ చేయలేదు. ఎస్ఎంటీ. సో ఎస్ఎంటీ తర్వాత నెక్స్ట్ 4 అవర్‌లో మనం వెయిట్ చేసాం జస్ట్ కన్ఫర్మేషన్ కోసం. ఇది మండే. మండే మనం అసలు యూఎస్‌డి క్యాడ్‌లో లాస్ తీసుకున్నాం కాబట్టి ఇంకో ట్రేడ్ తీసుకోలేదు. ట్యూస్‌డే ఈస్ ద టైట్ కన్సాలిడేషన్. ఓకే. అండ్ వెడ్నెస్‌డే ఓపెన్ అయింది. ఇక్కడ మనకి మానిప్యులేషన్. ఓకే. మానిప్యులేషన్ ప్లస్ డిస్‌ప్లేస్‌మెంట్. డిస్‌ప్లేస్‌మెంట్ అండ్ నథింగ్ బట్ 2022 మెంటర్‌షిప్ ఎవ్రీథింగ్. ఇక్కడ మనకి బ్రేకర్స్, మిటిగేషన్ బ్లాక్స్. ఓకే. ఎఫ్‌ఈజీస్ రైట్. 1 ఇది మనకి ఎఫ్‌ఈజీ బ్రేక్‌అవే గ్యాప్. అండ్ ఇది మనకి ఇంకో ఎఫ్‌ఈజీ ఇక్కడ. సో ఇక్కడ మనకి ప్లస్ కిల్ జోన్ రైట్. ఇక్కడ 2 AM లండన్ కిల్ జోన్ స్టార్ట్ అయింది ఇక్కడ. అండ్ మన టార్గెట్స్ ఆబ్వియస్లీ లాస్ట్ టైమ్ నేను వీడియో చేసిన యూఎస్‌డి జేపీవై మీద. సో అవే టార్గెట్స్ సేమ్. ఓకే. సో దిస్ ఈస్ ఎ లాంగ్ టర్మ్ టార్గెట్. సో ఇక్కడ నేను ట్రేడ్ తీసుకున్నా. ఆల్రెడీ టెలిగ్రామ్‌లో పోస్ట్ చేశాను. దీన్ని తీసుకునేది. సో అదన్నమాట. ఇది ద రీజన్ బిహైండ్ ద ట్రేడ్. ఓకే. సో ఆబ్వియస్లీ ప్రైస్ ఇది రీచ్ అయ్యే ఛాన్సెస్ హై ప్రాబబిలిటీ. ఓకే. అండ్ డీఎక్స్‌వై చూసుకుంటే డీఎక్స్‌వై మన టార్గెట్ ఈ బై సైడ్ లిక్విడిటీ న్యూస్ క్యాండిల్. ఓకే. I think 11th September Thursday. This is FOMC candle, right? So FOMC highs. So మనకి డాలర్ బుల్లిష్. ఓకే. చూసారా ఫండమెంటల్ ఈజ్ ఇంపార్టెంట్. ఫండమెంటల్లీ డాలర్ ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువయినాయి. డాలర్ ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువైతే ఏమవ్వాలి? డాలర్ పడిపోవాలి కదా! డాలర్ పడిపోవాలి. బట్ డాలర్ పైకెళ్తుంది. సో నాట్ ఓన్లీ ఫండమెంటల్ అనాలిసిస్ షుడ్ మ్యాచ్ విత్ టెక్నికల్ అనాలిసిస్. ఓకే. యెస్. ఇన్ ద లాంగ్ టర్మ్ డాలర్ ఈస్ బియరిష్. చాలామంది బియరిష్ ఇంట్రెస్ట్ రేట్ తక్కువ చేశారు గదా! అని చాలామంది బియరిష్ అన్నారు. ఇప్పుడు చూడండి ఎంత హై ఇది జస్ట్ అంతా ఇదంతా మానిప్యులేషన్. ఓకే. మేబీ ఇన్ ద ఫ్యూచర్ ప్రైస్
మనకి కిందికి రావచ్చు అకార్డింగ్ టు ద ఫండమెంటల్స్. బట్ అంటిల్ అన్లెస్ హైయర్ టైమ్ ఫ్రేమ్ చార్ట్ షోస్ దట్ ఓకే. ఇది మనకి బిఎన్ఎస్ ఎళ్ళే అవకాశాలున్నాయి అని మనకి చార్ట్‌లో కనిపించేంత వరకి వి ఫాలో ద ట్రెండ్. ఓకే. సో, అవన్నమాట 2 ట్రేడ్స్. ఏఎస్‌డి క్యారీ అండ్ ఏఎస్‌డి జేపీవై. ఓకే. విల్ అప్డేట్ యూ. థాంక్ యూ. టేక్ కేర్.